The prayer is very, very essential. That which connects us with God. That which brings our interpersonal relation with God. And that which enables us, strengthens us to carry on the mission that is being attested to each and every one of us. Therefore, ప్రార్థన లేకపోతేనే మన ఆధ్యాత్మిక జీవితాలు అడుగంటుకుంటాయి. తర్వాత ఏదో కష్టపడి తిండి కోసం, డబ్బు కోసం, ఆస్తి కోసం కింద మీద పడి సంపాదించుకున్నా నీకు మనశ్శాంతి ఉండదు, ఆనందం ఉండదు, ఆరోగ్యం ఉండదు, శాంతి సమాధానాలు ఉండవు. అలాంటి సంపద ఎందుకు? ఎవరు తినాలి, ఎవరు బాగుపడాలి? అత్యంత ప్రభుతో ఉంటే ఆ ప్రభు నీకు ఏది అవసరం ఇస్తాడు. ఆ ప్రభుకు తెలీదా? ఇప్పుడు బిడ్డల్ని పెంచాలి అందరూ తల్లిదండ్రులేమా, వాళ్ళకి అన్ని ఏ సమయానికి ఏం కావాలో చూసుకున్నారు కదా ఇప్పటి వరకు. ఇప్పుడు దేవుడికి ఇచ్చారు, అప్పటి నుంచి దేవుడు చూస్తున్నాడు. దేవుడి స్థానంలో మీరు ఉన్నారు, తల్లిదండ్రులు మీరు చూసుకున్నారు. ఇక మీద నుంచి ఎవరు చూసుకుంటారు? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అంచేత చిన్నప్పటి నుంచి దేవుడే చూస్తున్నాడు, ఇప్పటి వరకు చూశాడు. భవిష్యత్తులో చూడ్డా? ఎందుకు చూడు? తప్పకుండా చూస్తాడు. కాకపోతే మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేసుకొని ఆ ప్రభుతో బంధం పెంచుకొని ఆ ప్రభు యందు జీవించడానికి మనం సాయశక్తిగా ప్రయత్నించాలి. ఎప్పుడైతే ఆ ప్రార్థన, ప్రేయర్, యు డూస్ ద టేస్ట్ ఆఫ్ ప్రేయర్, దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ యువర్ డౌన్ఫాల్ ఇన్ యువర్ స్పిరిచువల్ లైఫ్. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ యువర్ డౌన్ఫాల్ ఇన్ యువర్ స్పిరిచువల్ లైఫ్. So spiritual life is the topmost priority in our lives. Spiritual well-being and also journeying with hope. నేను CRI మీటింగ్ పెట్టుకున్నాం. ఆ మీటింగ్లో ఇదే నేర్చుకున్నారు అందరూ కదా. some sisters are there who attended CRI meeting. Spiritual well-being in our journey of hope. అంతే కదా. Therefore, the topmost priority that Jesus has given to us as consecrated men and women and every baptized person to develop intimacy with Christ. That is our spirituality. Spirituality of each congregation is there, is it not? But all these spiritualities of different congregations are rooted in Jesus Christ, is it not? Praise the Lord. Praise the Lord. Praise the Lord.